మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళా కానిస్టేబుల్ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణి తన భర్త వరుణ్పై ఓ భూ వివాదంలో తప్పుడు కేసు పెట్టి రిమాండ్కు తరలించేందుకు మేడిపల్లి ఎస్ఐ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై సిపికి డీసీపీకి ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ తమపై కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిటిషన్ను పరిశీలించకుండా తమపై తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎస్ఐ శివకుమార్ చేసిన అవినీతి గురించి తన వద్ద ఆధారాలున్నాయని కానిస్టేబుల్ నాగమణి తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది అని నాగమణి ప్రశ్నించారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని నాగమణి విజ్ఞప్తి చేశారు. నమస్తే సార్, నా పేరు నాగమణి. నేను ఉమెన్ కానిస్టేబుల్ హైదరాబాద్ సిటీలో పనిచేస్తాను. మేము బోడుప్పల్లోని సుభాష్ నగర్ కాలనీలో నివాసం ఉంటాం సార్. లాస్ట్ ఇయర్ జూలైలో ఫస్ట్ రోజు మా ఇల్లు కబ్జా చేసిరు సార్, ఫోర్జరీ చేసినారు అని చెప్పేసి కులకర్ణి సంతోష్, మేకల రాజశేఖర్ రెడ్డి, సూర్యనుడు బాబురావు అనే వ్యక్తుల మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర లంచం తీసుకొని ఎస్ఐ శివకుమార్ అనే సార్ వాళ్ళకు ఫేవర్ గా నా కేసును కొన్ని రోజులు పట్టించుకోలేదు. తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించేసి స్టే ఆర్డర్ వచ్చిందని చెప్పేసి నా కేసు మొత్తానికి మూలన పెట్టేసినారు. మొన్న ఈ ఫస్ట్ కి మా అమ్మగారు ఊర్లో చేయి బాగాలేదు, నేను హాస్పిటల్లో చూపించుకోవాలని చెప్పేసి ఊరు నుండి మా అమ్మగారు రావడం జరిగింది. ఇంటి విషయాలు, కుటుంబ తగాదాలో చిన్న చిన్న మాటలై చిన్న చిన్న విషయంలో గొడవ జరగడం వల్ల అదే కోపంలో ఆమె ఫ్రస్ట్రేట్ అయ్యి పిఎస్కి రావడం జరిగింది. ఆమెను కూర్చోబెట్టేసి జస్ట్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసినారు. ఇప్పుడు నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది. ఆ సంఘటనలో మేము ఎవరి మీద కొట్టలేదని, అది ఫేక్ ఎఫ్ఐఆర్ అంటే చెప్పడానికి నువ్వు ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా కేవలం ఎస్ఐ అన్న ఒక ఉద్దేశంతో, నీ దగ్గర పదవి ఉందనే ఉద్దేశంతో అందరి మీద, నేను ఒక ఎంప్లాయీని సార్ పోలీస్ డిపార్ట్మెంట్, నా మీద ఇంత అన్యాయంగా నువ్వు జరిపిస్తున్నప్పుడు కామన్ పీపుల్ కు నువ్వేం చేస్తున్నావు? నా దగ్గర ఈ సంఘటనకి ఎఫ్ఐఆర్ సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నేను సిపికి డీసీపీకి అందరికి గతంలో ఈయన గురించి ఎస్ఐ శివకుమార్ గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఈయన మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇదే విషయంలో నేను ఈ రోజు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది టోటల్ గా భూ కబ్జా కేసులో వాళ్ళ దగ్గర డబ్బులు తిని, లంచం తిని మమ్మల్ని హరాస్ చేస్తూ ఈ పిటిషన్ ద్వారా, ఈ ఎఫ్ఐఆర్ ద్వారా మా మీద రివెంజ్ తీసుకోవాలని ఎస్ఐ శివకుమార్ చేస్తున్న పథకం ఇది టోటల్లీ. సార్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ మీడియా ద్వారా సిపి గారు, డీసీపీ మేడం కలవండి, మాట్లాడండి, మమ్మల్ని అడగండి, ఏం జరిగిందో నిజం తెలుసుకోండి, రిమాండ్ చేయండి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనర్ పరిధిలో పనిచేసినటువంటి నాగమణి అనే కానిస్టేబుల్ ఆందోళన చేపట్టింది. సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్నటువంటి మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ పైన చర్యలు తీసుకోవాలంటూ ఆ మహిళా కానిస్టేబుల్ ఆందోళనకు దిగింది. తన ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అయితే తాము ఇచ్చినటువంటి పిటిషన్ పై విచారించకుండా తమకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఫిర్యాదు తీసుకుని తమను వేధిస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించింది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు ఇటు శివకుమార్ ఒత్తాసు పలుకుతున్నారంటూ కానిస్టేబుల్ ఆరోపిస్తూ ఉంది. అయితే తన భర్తను అనవసరంగా కేసులు ఇరికించేటటువంటి ప్రయత్నం ఎస్ఐ శివకుమార్ చేస్తున్నారంటూ కూడా బాధిత మహిళ ఆరోపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు ఇదే కాకుండా ఎస్ఐ శివకుమార్ కూడాను ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇటు బాధితుల తరపున నిలబడకుండా అటువైపు కబ్జాదారుల వైపునే ఉంటూ ఉన్నారంటూ కూడా ఆమె మహిళా కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కనీసం దర్యాప్తు చేయకుండా కేసులు నమోదు చేస్తారంటూ కూడా చెప్తోంది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎమ్మెల్సీలు సృష్టించి ఉద్దేశపూర్వకంగానే తన భర్తను రిమాండ్ తరలించేటటువంటి ప్రయత్నం ఎస్ఐ శివకుమార్ చేస్తారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఎస్ఐ శివకుమార్ గతంలో పాల్పడినటువంటి అవినీతి అక్రమాలపైన ఇటు డీసీపీకి కంప్లైంట్ చేయడంతోనే తమ మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారంటూ కూడా కానిస్టేబుల్ నాగమణి ఆరోపిస్తూ ఉంది. గతంలోనే తమ పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా ఉన్నతాధికారులకు తాము నివేదించాము. అయితే ఉన్నతాధికారులు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలోనే తమ మీద కక్ష పెంచుకున్నాడు శివకుమార్. ఈ నేపథ్యంలోనే అవతల వ్యక్తులతో వ్యతిరేక వ్యక్తులతో కలిపి తమ మీద కుట్ర పనే ప్రయత్నం చేస్తున్నారు. తమ భర్త పైన కక్షపూరితంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నంతో పాటు అనవసరమైనటువంటి కేసులు ఇరికించి తప్పుడు ఎమ్మెల్సీల ద్వారా రిమాండ్కి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపిస్తూ ఉంది. మరోవైపు తాము పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా తమ పిటిషన్ ను
పరిశీలించకుండా మాపైనే రిటర్న్ గా తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నారంటూ కూడా ఆమె ఆవేదన వెలువచ్చింది. ఖచ్చితంగా ఈ అంశం మీద ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె పోలీసు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎస్ఐ శివకుమార్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, ఆయన తీసుకున్నటువంటి లంచాలకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ కూడా కానిస్టేబుల్ నాగమణి రోధిస్తూ విలపించింది. మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారంటూ కూడా నాగమణి ఇటు పోలీస్ స్టేషన్ ముందు రోధించినటువంటి తీరైతే కనిపించింది. మొత్తానికి మాత్రం ఉన్నతాధికారులకు ఈ అంశం మీద ఫిర్యాదు చేస్తారంటూ కూడా నాగమణి చెప్తూ ఉంది. మరి పోలీసులు అతను ఉన్నతాధికారులు ఈ అంశం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి స్వామి. రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.